ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పాఠశాల కళాశాల విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. బోధన్ అచ్చంపల్లి శ్రీనివాస కాలనీ సొసైటీ వారి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమము చెట్లు నాటే కార్యక్రమము ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇందూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు, నిజామాబాద్ జిల్లా ప్రెస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ ద్వారా ప్రజల్లో దేశభక్తి భావం నూరిపోసిన రచయిత బహుభాషావేత్త పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి ఘన నివాళులర్పించారు. నిన్న రాత్రి జక్రన్పల్లి బసంత్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుకకు హైదరాబాద్ లో హాజరై వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, విజయవాడలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 3 లబ్ధిదారులకు బుధవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు అందజేశారు.